అందరినీ కూడా వేదాంత శాస్త్రంలో పశువులు అంటారు. మనమేమి శంకరులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభూ. శివా, నేను పశుపతిని, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరి మధ్య అనుబంధం ఇది. పశువుని పశుపతి కాపాడుకోవద్దా? కాబట్టి నన్ను నువ్వు కాపాడుకో అన్నారు. ఏది పశువు అంటే, ఒక శరీరం ఉంటుంది, ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభమునకు ఈ శరీరము కట్టబడితే పాశము చేత దానిని పశువు అంటారు. మనమందరం కూడా పశువులుగా ఎందుకు పిలువబడతాం అంటే, జన్మ ఒక రాట, స్తంభము, కర్మపాశముల చేత కట్టబడ్డాడు ఒక శరీరంలో ఉన్న జీవుడు. ఆ కర్మపాశములు ఎంతవరకు అనుకూలిస్తాయో అంతవరకు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. సంసార పరిభ్రమణము చేస్తున్నాడు, అందుచేత పశువు అయ్యాడు. జ్ఞానమన్న ఖడ్గము పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు ఆ పాశములను తెగ కోసేస్తాడు. ఆ పాశములు తెగిపోతే ఇక పాశము లేదు, కట్టబడిన జన్మ లేదు. ఇప్పుడు ఏమైపోయాడు? పశువు పశుపతి యందు లీనమైపోయాడు, అంటే మోక్షమును పొందాడు. ఈ జ్ఞానము రావడానికి కారణం ఏది అంటే, లౌకికంగా ఇహమునందు పొందవలసినటువంటి సమస్త భాగ్యములను దేని చేత పొందుతున్నాడు అంటే, అన్నము వలననే పొందుతున్నాడు. అందుకే అన్నాన్ని ఎప్పుడూ దూషించవద్దు, అన్నము పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించవద్దు, అన్నమును చులకన చేయవద్దు, అన్నమును వృధా చేయవద్దు. అసలు భయంకరమైన విషయం ఏమిటి అంటే, తన ఐశ్వర్యాన్ని ప్రకటించడం కోసమని చెప్పి అన్న రూపంలో చూపించడం. ఒక వ్యక్తి భోజనానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్ని పదార్థాలతో అన్నం పెడితే చాలు. కానీ ఐశ్వర్యం ఉన్నది కాబట్టి 50 ఆధరవులతో భోజనాలు పెట్టడం, ఆ తరువాత అన్నీ వేసుకుని వదిలేసి కింద పారేయడం, చాలా పదార్థం మిగిలి కుళ్ళిపోవడం భయంకరమైన దోషం. పట్టెడన్నం కోసం ఎందరో ఆర్తనాదాలు చేస్తున్నటువంటి స్థితిలో అన్నాన్ని నిరుపయోగంగా వృధా అయ్యేటట్టుగా ప్రవర్తించడం అంగీకారయోగ్యమైన విషయం కాదు. అన్నం తినేటప్పుడు అంత మర్యాదగా తినాలి. అన్నం తిన్న తర్వాత కొంత అన్నం మిగలాలి. ఆ అన్నం తప్పకుండా మనతో పాటు జీవిస్తున్న ప్రాణులు ఉన్నాయి, వాటి విభూతినంతటినీ కూడా మనం వాడుకుంటున్నాం. వీధిలో కుక్క ఉంటుంది, దాన్ని నేను పెంచకపోవచ్చు, కానీ నేను ఊళ్ళో లేనప్పుడు ఒక దొంగ ఇంట్లోకి వద్దాం అనుకుంటుంటే ఆ కుక్క మరుగుతుంది. వీడు ఎప్పుడు అన్నం పెట్టలేదని ఆ కుక్క మొరగకుండా ఉండదు. దాని పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంది. కనీసం పట్టెడన్నం తీసి భూతబలి మూగ ప్రాణుల కొరకు పెట్టాలి, అవి తినాలి. మిగిలిన ప్రాణులను, వాటిలో ఉన్న విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. వాటిని పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉంది. అందుకే పంచమహాయజ్ఞాలలో ఒక యజ్ఞం భూతయజ్ఞం. సమస్త ప్రాణుల్ని పోషించవలసిన అవసరం ఉన్నవాడు మనిషి.